నమస్తే. ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఆహార పదార్థానికి ఒక నిర్దిష్టమైన గుణం, శక్తి ఉంటుంది. పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే బరువైన పదార్థం. మరోవైపు కీరదోసకాయ శరీరానికి అమితమైన చల్లదనాన్ని ఇచ్చే గుణాన్ని కలిగుంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు శరీరంలోని జఠరాగ్ని అంటే జీర్ణక్రియకు అవసరమైన వేడి బలహీనపడుతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపులో కిణ్వ ప్రక్రియ మొదలై అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ ప్రభావాలేంటో ఇప్పుడు చూద్దాం. జీర్ణక్రియపై ప్రభావం. పెరుగు, దోసకాయల కలయిక జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం మరియు తిన్న తరువాత కడుపు భారంగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. విష పదార్థాల పెరుగుదల. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల శరీరంలో ఆమ్లం పెరిగిపోతుంది. ఇది భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతుంది అని ఆయుర్వేదం చెబుతోంది. కఫదోషం. ఈ రెండు పదార్థాలు చలువ చేసేవి కావడం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ మరియు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తవచ్చు. చర్మ సమస్యలు. తప్పు ఆహార కలయిక వల్ల రక్తం అశుద్ధమై చర్మంపై అలర్జీలు లేదా ఇతర చర్మ వ్యాధులు వచ్చే ముప్పు ఉంది. రైతాకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు. ఒకవేళ మీరు పెరుగు తీసుకోవాలి అనుకుంటే అందులో జీర్ణక్రియకు తోడ్పడే పదార్థాలను కలపడం ఉత్తమం. వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా నల్ల మిరియాల పొడి లేదా కారం, సైంధవ లవణం అంటే సముద్రపు ఉప్పు. ఇవి పెరుగులోని బరువును తగ్గించి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. దోసకాయను ఎలా తినాలి? దోసకాయను విడిగా సలాడ్ రూపంలో భోజనానికి ముందు తీసుకోవడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన తేమ, చల్లదనం అందుతాయి మరియు పెరుగుతో కలిగే విరుద్ధ ప్రభావాలు ఉండవు.